మెగా డాటర్ నిహారిక కొనిదల తన నిర్మాత సంస్థ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ పై జీ స్టూడియోస్ తో కలిసి నిర్మిస్తున్న తాజా చిత్రం రాకాస. ఫ్యాంటసీ, అడ్వెంచర్, కామెడీ ఎలిమెంట్స్ మిక్స్ అయ్యి తెరకెక్కిన ఈ చిత్రాన్ని మానస శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతుంది. రిలీజ్ సమయం దగ్గర పడే కొద్దీ ప్రమోషన్లు జోరుగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా డైరెక్టర్ మానస శర్మ మాట్లాడుతూ, మాది శ్రీకాకుళం. యూట్యూబ్లో మ్యాడ్ హౌస్తో నా జర్నీ మొదలయ్యింది. ఆ తర్వాత ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీకి రైటర్గా, క్రియేటర్గా పనిచేశాను. ఇటీవలే వచ్చిన బెంచ్ లైవ్ సిరీస్ కూడా మంచి గుర్తింపు తీసుకొచ్చింది. డైరెక్టర్గా రాకాస నా 4వ ప్రాజెక్ట్ అని తెలిపారు. ఈ కథను మొదట వెబ్ సిరీస్గా అనుకున్నాము, కానీ సంగీత్ శోభన్ వినగానే చాలా ఎగ్జైట్ అవ్వడంతో ఇది సినిమా ప్రాజెక్ట్గా మారిందని చెప్పారు. రాకాస గురించి చెప్తూ, ఇది పూర్తిగా ఫిక్షనల్ స్టోరీ. ఒక అందమైన చందమామ కథలా అనిపించే ఫీల్ ఇస్తుంది. థియేటర్లో విజిల్స్, సౌండ్ ఎక్స్పీరియన్స్లు చాలా గ్రాండ్గా ఉంటుంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో విఎఫ్ఎక్స్ కీలకం. అందుకే షూటింగ్తో పాటు విఎఫ్ఎక్స్ పనులు సమాంతరంగా పూర్తి చేస్తున్నాము అని మానస వివరించారు. ఇక నిర్మాత నిహారిక కొనిదల గురించి మాట్లాడుతూ, ఆమెకు చాలా క్లారిటీ ఉంది. కథ విన్న 15 నిమిషాల్లోనే ఫుల్ కాన్ఫిడెన్స్ ఇచ్చారు. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ప్లానింగ్ క్లియర్గా ఉండడం వల్లే సినిమాను అనుకున్న బడ్జెట్తో కంప్లీట్ చేయగలిగాము. ఆమె నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని మరింత కష్టపడ్డాను అని చెప్పారు. ఈ చిత్రంలో సంగీత్ శోభన్ కామెడీ, టైమింగ్ హైలైట్ అవుతుందని, నయన్ సారిక తన పాత్రలో పూర్తిగా ఒదిగిపోయిందని మానస ప్రశంసించారు. అలాగే అనుదీప్ దేవ్ అందించిన సంగీతం సినిమాకు పెద్ద ప్లస్ అవుతుందని తెలిపారు. ఫ్యాంటసీతో పాటు హారర్ టచ్ ఉన్న కామెడీ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తుందని ఆమె నమ్మకం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ట్రైలర్ రిలీజ్ కు సన్నాహాలు జరుగుతుండగా రాకాస తర్వాత కూడా పక్కా ఎంటర్టైనింగ్ ప్రాజెక్ట్ తో ముందుకొస్తానని మానస శర్మ తెలిపారు.